ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు నెల 8, 9 తేదీలలో వృషభ రాశి వారు కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడమైనది. అలాగే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. ఆ 2 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు, ఆ దేవతలు మీకు ఏ సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ రాశివారు మనస్సుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సంతోషం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయడానికి ముందుంటారు. ఎదుటివారికి సాయం చేయడంలో ముందుంటారు. ఎదుట వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫై చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశివారు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మనసులో మాటను వేరే వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచుకొని బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గర మీ బాధను విన్నవించుకుంటారు. ఇదే మీకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధ చెప్పుకోవాలో వారికి మీ బాధను చెప్పుకుంటారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయంగా మీ చేతులతో మీరే చేస్తున్న పనులన్నీ కూడా చెడగొట్టుకున్న వారు అవుతారు. ఇక దీంతో పాటు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ శుభవార్త మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మీ శత్రువులు ఏదో ఒక రూపంలో మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేదంటే బంధువులలో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులలో అయినా, లేదా అనుభవజ్ఞులైన సలహాలను, ఆలోచనలు వారితో చెప్పి చర్చించి తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాబోయే సమయంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆలోచనలు కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఇటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచిది. దానితో పాటు ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువులైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళకి ఇవ్వకండి కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఇచ్చినా, డబ్బులు తీసుకున్నా కూడా మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో లావాదేవీల విషయంలో మీరు ఎక్కువగా తొందరపడకుండా ఉండడం మంచిది. ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేదనతో, కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా మీరు కలగజేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఆ గొడవలు మీ స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, లేదా బంధువుల మధ్య కావచ్చు. ఆ గొడవల్లో మీరు తలదూర్చకుండా ఉంటే మంచిది. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి. గొడవలు చూడండి, వినండి, కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి అంటే, మీరు ఇప్పటి వరకు మొదలుపెట్టిన పనులు ఆటంకాల వల్ల ఆగిపోతూ ఉన్నట్లయితే ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు.
ఏవైనా నూతన వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ కొనాలి అంటే అది అనుకూలమైన సమయం. అలాగే గతంలో తీసుకున్న రుణాలన్నీ కూడా తీర్చడానికి ఇప్పుడు సమయం కలిసి వస్తుంది. అలాగే మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో అంటే మొండి బకాయిలు ఉన్నట్లయితే అవి వసూలు చేసే అవకాశం మీకు ఏర్పడుతుంది. అధికంగా డబ్బు మీ చేతికందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కోర్టు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఏ సమస్య అయినా మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటారు. మీరు కోరుకున్నట్లే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ప్రతి అంశంలో మీదే గెలుపవుతుంది. ఎందుకంటే న్యాయం మీ వైపే ఉంది కాబట్టి. ఇక దానికి తోడు ఈ సమయంలో మీరు దూర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇక వీరి ప్రణాళికను బట్టి మీ ప్రయాణం విజయవంతమవుతుంది. ఎక్కువ శాతం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కులదైవం కావచ్చు లేదా మీ ఇష్టదైవం కావచ్చు, ఏదో ఒక దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే మొదటి దేవత అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి యొక్క మరో రూపంగా చెప్తారు. అంటే అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటుందో శివుడు కూడా అక్కడే ఉంటాడు. ఒకేసారి ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనం ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు మీరు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు మీ కిచెన్లో ఉత్తర దిక్కులో రాత్రి పడుకోబోయే ముందు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని చక్కగా ఒక నెయ్యి దీపం వెలిగించాలి. లేకపోతే గోధుమ పిండితో ప్రమిదను చేసుకొని ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అన్నపూర్ణాదేవిని తలుచుకోవాలి. ఇలా అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ గోధుమ పిండి దీపాన్ని తీసేసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. ఇలా చేసినట్లయితే నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం ఉంటుంది. ఇక రెండవది ధనిత్రీదేవి. ధనిత్రీదేవి అంటే దేవతలు అందరికీ కూడా వైద్యం చేసేవాళ్ళు. ఇక ఎప్పుడైతే మీకు ధనిత్రీదేవి యొక్క కటాక్షం ఉంటుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. ఇకపై మీకు అలాగే మీ కుటుంబానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు మీద నిత్య పారాయణ చేయండి. అంతేకాకుండా దీనివల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవులకు గడ్డిని తినిపించండి. సో చూసారు కదండి, వృషభ రాశి వారికి 8, 9 తారీఖుల్లో వినబోయే శుభవార్తలేంటి, అలాగే ఈ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.